బి విటమిన్ అనే ఒక టాబ్లెట్ మన మోడీకేర్లో ఉన్నది. ఇది మొత్తం మార్కెట్ సైజు 2228 కోట్లు. అంటే ఒకే ఒక్క ప్రోడక్ట్ ఇక్కడ మోడీకేర్లో 7000 ప్రోడక్ట్స్ ఉన్నాయి, 700 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇంకొద్ది రోజుల్లో 3000 ప్రోడక్ట్స్ రాబోతున్నాయి. కాలు కింద పెట్టుకునే డోర్ మ్యాట్ దగ్గర నుంచి ఒక కారు వరకు ఇందులో రాబోతున్నది. అంటే ఇందులో దొరకని వస్తువు అంటూ ఉండదు. ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు మీ దగ్గర ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయంటే మీ దగ్గర ఏం ప్రోడక్ట్ లేదు అని అడగండి అని చెప్పి ధైర్యంగా చెప్పగలిగే స్థితిలో మనం ఉన్నాం. ఒక కూరగాయలు తప్ప మన దగ్గర అన్నీ దొరుకుతాయి. పెరిషబుల్ ఐటమ్స్, ఈవెన్ పచ్చళ్ళ దగ్గర నుంచి, ఫాస్ట్ ఫుడ్ దగ్గర నుంచి, పసుపు కారం దగ్గర నుంచి, హెల్త్కి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా దాన్ని నివారించడానికి, ఆ రోగాన్ని బాగు చేసుకోవడానికి, అది అజీర్ణం కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, గ్యాస్ ప్రాబ్లం కావచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు, బొక్కల నొప్పులు కావచ్చు, మోకాల నొప్పులు కావచ్చు, ఏ ప్రోడక్ట్ లేదు అని అడగండి అని చెప్పి ధైర్యంగా మనం అడగొచ్చు. ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్న కంపెనీ భారతదేశంలో ఇంకో కంపెనీ లేదు. కాల్గేట్ వాడు ఒక కాల్గేటే తయారు చేస్తాడు, అమృతాంజనం వాడు ఒక అమృతాంజనమే తయారు చేస్తాడు. కానీ మోడీకేర్ వక్కపొడి దగ్గర నుంచి ప్రోటీన్ పౌడర్ దాకా ఏ ప్రోడక్ట్ ఇలా లేదు అని చెప్పడానికి లేదు. మాస్కుల దగ్గర నుంచి టాయిలెట్ క్లీనర్ దాకా ప్రతి ప్రోడక్ట్ ఉన్నప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ మార్కెట్ సైజ్ ఎంత ఉన్నదో ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది. ఒక్క కాల్షియం టాబ్లెట్ ప్రతి ఇంట్లో లేడీకి కాల్షియం టాబ్లెట్లు అవసరం. తల్లి గర్భంలో శిశువు పడ్డ దగ్గర నుంచి 2వ నెలలనో 3వ నెలలనో ఆ తల్లికి తెలుస్తుంది తాను గర్భవతిని అయినని. అక్కడి నుంచి ఇంకొద్ది సేపట్లో కాటికి పోతాడు, చనిపోతాడు అన్నంత వరకు, అంటే 2 నెలలు తల్లి గర్భంలో ఉన్న పాప నుంచి 100 సంవత్సరాల శిశువు వరకు కాల్షియం టాబ్లెట్ అవసరం. కాల్షియం అవసరం లేని వ్యక్తి భూమి మీద లేడు. ఉంటే ఎవరుంటారంటే నడుము వంగిపోయి, మెడల నొప్పులతోని, నడుముకు పట్టి పెట్టుకొని, చేతిలో కర్ర పట్టుకొని, కాళ్ళు వంకర పోయి, అట్లాంటి వాళ్ళు కాల్షియం అవసరాన్ని గుర్తించక ఆ లోపాలన్నీ తెచ్చుకుంటూ ఉంటారు. లేకపోతే గురువారెడ్డి లాంటి వాళ్ళ దగ్గర పోయి 5 లక్షలు పెట్టి 2 మోకాళ్ళను చీరించుకొని 2 నెలలు మంచాల పట్టుకొని ఇంకొకరి సహాయంతో టాయిలెట్ కూడా పోలేని స్థితిలో అవస్థలు పడుతూ ఉంటారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఇటువంటి వాళ్ళకు సహాయం చేయాలనుకుంటే తప్పెట్లయితుంది. మార్కెట్లో బిజినెస్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరు ఇటువంటి సహాయం చేయరు. వాళ్ళు ఎట్లా అంటగడదాం మన ప్రోడక్ట్స్, ఎవరి నెత్తి మీద ప్రోడక్ట్స్ పడేసి మనం లాభం చేజిక్కించుకుందాం, ఎట్లా అమ్ముకోవాలి, దానికోసం ఐశ్వర్యరాయ్ అని పెట్టానా, అర్జున్ రెడ్డి ఆయన పేరేంది, విజయ్ దేవరకొండని పెట్టానా, లేకుంటే థమ్సమ్ అమ్మడానికి మహేష్ బాబుని తీసుకురావాలన్నా, ఇట్లా మోసం చేసే వాళ్ళు మనల్ని మోసం చేస్తూ ఉంటే మన తాత, మన తండ్రి, మనము, రేపు మన పిల్లలు అందరం కూడా ఆ మోసానికి బలవుతూనే ఈ మార్కెట్లో వస్తువులను కొంటూ ఉన్నాం. ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. మీ ఇంట్లో ఈ మార్కెట్లో టీవీలలో అడ్వర్టైజ్మెంట్స్, పేపర్లలో అడ్వర్టైజ్మెంట్స్ వచ్చే ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయి? ఒకసారి లిస్ట్ వేసుకోండి. మీకు తెలుసా ఆ ప్రోడక్ట్ వర్త్ 10 పైసా అయితే మీరు రూపాయి పెట్టి కొంటున్నారు మార్కెట్లో. ఆ ప్రోడక్ట్లో ఉన్న నాసిరకమైన కెమికల్స్ ద్వారా క్యాన్సర్ లాంటి రోగాలు తెచ్చుకుంటున్నారు. అప్పుడే పనులు వస్తున్న మీ మనవళ్లకు, మనవరాళ్లకు, పిల్లలకు పట్టి పట్టి పనులు తోమిస్తున్నారు, విషం ఇస్తున్నారు ఆ పేస్ట్లో. ఆ పేస్ట్ మీద చూడండి ఎంత విషం ఉందో. ఆ కెమికల్స్ అన్నిటిని మీరు ఒక్కసారి గూగుల్లో కొట్టి చూడండి. మీరు వాడే మీ పిల్లలకు మీరు ఇచ్చే పేస్ట్ మీద ఉన్న కెమికల్స్ ఎంత ప్రమాదకరమో మీకు తెలుస్తుంది. మీరు ఫారెక్స్ పెడతారు మీ పిల్లలకి, మీరు ప్రోటీన్ అని చెప్పి డాక్టర్ రాసిన ప్రోటీన్ పెడతారు. ఆ ప్రోటీన్, ఆ ఫారెక్స్తో ఏం జరుగుతుంది తెలుసా మీకు? అందులో ఉండే ప్రిజర్వేటివ్స్, అందులో ఉండే ఫ్లేవర్స్, అందులో ఉండే కెమికల్స్, వాటి వల్ల ఏం జరుగుతుంది పిల్లలకి? తల్లి గర్భంలో ఉన్నప్పుడు డాక్టర్ ఇచ్చే ఐరన్ టాబ్లెట్స్, కాల్షియం టాబ్లెట్స్, ప్రోటీన్ గుడ్డిగా నమ్మి తీసుకుంటుంది ఆ తల్లి డాక్టర్ దగ్గర పోయి. ఇవాళ మెదడు పెరుగుతలేదు పిల్లలకి, మానసిక వికలాంగులు అవుతున్నారు, శారీరక వికలాంగులు అవుతున్నారు, గుండెల్లో రంధ్రాలతో పుడుతున్నారు, పుట్టేటప్పుడే క్యాన్సర్తో పుడుతున్నారు. ఇట్లా గుడ్డిగా పోయే జనానికి, ఆ జనాల్లో మనము ఉన్నాము. ఇక్కడ ఉన్న 39 మంది కూడా ఉన్నాం నాతో పాటుగా. కొన్ని నాకు తెలుసు, కొన్ని తెలియకపోవచ్చు, మీకైతే ఏమి తెలియకపోవచ్చు. గుడ్డిగా అనుసరించి మన రోగగ్రస్తులం అవుతున్నాం, అర్ధాంతరంగా ఈ లోకాన్ని వీడుతున్నాం, ఐసీయూలో కూర్చొని బాధపడుతున్నాం, ఆపరేషన్లతోని మన సంపాదించిందంతా గుల్ల చేసుకుంటున్నాం. వీళ్ళందరికీ కొంచెం సాయం చేస్తే తప్పేమున్నది? ఈ బిజినెస్ అనేది బిజినెస్ కాదు, ఇది వే ఆఫ్ లైఫ్, ఒక జీవన విధానం. జీవన విధానం ఏం చెప్తుంది?
మీరు మంచిగా బ్రతకండి, ఆరోగ్యంగా ఉండండి, 10 మందిని ఆరోగ్యంగా ఉంచండి. ఒకరికి లాభం చేయకపోయినా పర్వాలేదు, నష్టం చేయకండి అంటారు. ఇక్కడ నష్టం నుంచి కాపాడుతున్నాం. ఇక్కడ మీకు ఎన్ని వేలు వస్తాయి నెలకు, ఈ ప్లాన్ చెప్తే ఎన్ని లక్షలు వస్తాయని మాట్లాడా. మీ వల్ల మీ కుటుంబం బాగుపడుతుంది. ముందు మీరు శారీరకంగా బాగుపడతారు, మీకు ఆరోగ్యం పట్ల అవగాహన వస్తుంది. ఈ నాసిరకమైన మెడిసిన్స్ షాపులలో కొనడం వల్ల మీరు ఎంత నష్టపోతున్నారో ఫస్ట్ మీకు తెలుస్తుంది. వీటికి ప్రత్యామ్నాయంగా మీరు ఆయుర్వేదికా, లేకపోతే అలోపతా, లేకుంటే మీకు ఫుడ్ సప్లిమెంట్సా, ఏం తీసుకుంటే మీ ఆరోగ్యం బాగవుతుందో తెలుస్తుంది. ఫ్రెండ్స్, కోవిడ్ టైంలో అందరూ చనిపోయింది, కానీ ఎవరైతే న్యూట్రిషనల్ ప్రోడక్ట్స్ నెట్వర్క్ మార్కెటింగ్ చేశారో ఒక్కరు కూడా చనిపోలేదు. ఎందుకంటే వాళ్ళకి కోవిడ్ అనేది ఒక ఎంట్రుకతో సమానం. వాళ్ళకి దాని గురించి తెలుసు. రోగ నిరోధక శక్తిని ఎట్లా పెంచుకోవాలో ఈ బిజినెస్లో జాయిన్ అయిన కాడ నుంచి వాళ్ళు రోజు చెప్తున్న విషయం. కానీ బయటి ప్రపంచానికి కోవిడ్ వచ్చిన తర్వాతనే తెలిసింది ఈ రోగ నిరోధక శక్తిని ఎట్లా పెంచుకోవాలో. మనం మనుషులకు ప్రాణదానం చేసాం మన ప్రోడక్ట్స్తోని. క్యాన్సర్ నుంచి కాపాడాం, కాల్షియం ఇవ్వడం ద్వారా బొక్కల నొప్పుల నుంచి కాపాడుతున్నాం. మీరు ఈ కోణంలో బిజినెస్ గురించి ఆలోచించండి. ఇంత మంచి అవకాశాన్ని జూమ్ మీటింగ్స్ ద్వారా రూపాయి ఖర్చు లేకుండా మీ ఇంట్లో ఫ్యాన్ కింద మిమ్మల్ని కూర్చోబెట్టి చెప్తా ఉంటే సీరియస్గా తీసుకోకపోతే అది మీ తప్పు అయితే తప్ప మా తప్పు కాదు.